మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, He answered him and said, O faithless generation, how long shall I be with you? How long shall I suffer you? Bring him unto me. దేవుడు ఈ మాటలు మన వెనుకిడిలో దీవించి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది మనకి, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను? హౌ లాంగ్ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ అండ్ హౌ లాంగ్ ఐ షల్ సఫర్ విత్ యూ. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, ఎంతకాలం మీతో నేను ఉండాలి. ఈ భాగంలో నేను చాలా కాలము మీతో ఉన్నాను, అయినా మీరు ఇంకా నేర్చుకోలేదా, మీరు ఇంకా ఏమీ అర్థం చేసుకోలేదా అనే భావముతో కూడిన ప్రశ్న ప్రభు మాట్లాడుతున్నారు. ఇదే భావముతో మరి ఒక ప్రశ్న కనపడుతుంది మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ భాగం కూడా అదే క్వశ్చన్. అక్కడ ప్రభు దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించున్నప్పుడు ఆ సముద్రం మీద భయంకరమైన గాలి తుఫాను, పెద్ద తుఫాను వచ్చి అలలు ఎగిసి పడుతున్నాయి. అప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోయి, మేము నశించిపోతున్నాము, ఈయనేంటి, ఈ బోధకుడేంటి నిద్రపోతున్నాడు, మేము ఇలాగ నాశనం అవుతుంటే ఈయనకి ఎలాంటి చింత లేదా, బాధ లేదా, కొంచెమైనా టెన్షన్ లేదా, ఏంటి అసలు ఈయన ఇంత కూల్గా ఉన్నాడు అని చెప్పేసి ఆ భయంలో వాళ్ళకి ప్రభు మీద చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో వెళ్ళేసి ప్రభుని తట్టి లేపారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, నీకు నిద్ర ఎలా పడుతుంది అని ప్రభు మీద ఆయాసపడ్డారు. అప్పుడు ప్రభు లేచి 39లో అప్పుడు ప్రభు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు ప్రభు ఆ ఎగసిపడిన అలలను ఏమనలేదు, పెద్ద తుఫానులాగా రేగిన గాలిని కానీ సముద్రాన్ని కానీ ఏమనలేదు. అయితే ఆ శిష్యులతో ఒక మాట అన్నారు, అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు చింతపడుతున్నారు, మీకు ఇంకా నమ్మకం కుదరలేదా నా మీద? నేను ఎంతకాలం ఉంటాను మీతో, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా అని ప్రభు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇదే లూకాసు వార్తలో మరో మాట కూడా ఉంటుంది, ఆయన లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? ఆ ప్రశ్న కూడా చాలా బాధకరంగా ఉంటుంది. నేను లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందునా? 18వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? విశ్వాసం కనుగొంటాడా? ఈ ప్రస్తుత దినాలలో క్రైస్తవ్యం విస్తరిస్తుంది, సంఘాలు విస్తరిస్తున్నాయి, మెంబర్షిప్స్ కూడా, సంఘంలోని మెంబర్స్ కూడా విస్తరిస్తున్నారు. కానీ బిలీవర్స్ తగ్గిపోతున్నారు. మెంబర్లు ఎక్కువైపోతున్నారు కానీ బిలీవర్స్ తగ్గిపోతున్నారు. ఇక్కడ భూమి మీద నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటానా అని ప్రభు అంటున్నారు కదా. ఆయన కనుగొనే విశ్వాసము ఎంతమంది కలిగి ఉన్నారు ఈ రోజుల్లో? That was a sensitive question because we all think, everyone who knows Jesus, they would think that they believe in Jesus, they believe in God. But in truth వారి విశ్వాసము పరీక్షింపబడినప్పుడు, వారి విశ్వాసము పరీక్షలో నిలబడినప్పుడు would they stand? వారి విశ్వాసం నిలబడుతుందా? వారు నిలబడతారా? ఇదే ప్రశ్న మన జీవితంలో కూడా ఆలోచన చేసుకోవాలి. భూమి మీద ఆయన వచ్చినప్పుడు నాలో విశ్వాసాన్ని కనుగొంటాడా? మనం చాలా పరిస్థితుల్లో విశ్వాసం ఉంచుతాం, చాలా విషయాలలో విశ్వాసం ఉంచుతాం.
చాలా సందర్భాల్లో విశ్వాసం ఉంచుతాం. ఓకే, దట్స్ నాట్ రాంగ్. మనం విశ్వసించుతాం. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరులము మనము. కానీ దేవుడు ఆశపడుతున్న విశ్వాస పరిధి, ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ఫెయిత్, దేవుడు ఆశపడే విశ్వాసపు లెవెల్ ఎంత, దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న విశ్వాసపు పరిమాణం, విశ్వాస పరిధి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, క్రింద 6వ వచనం, 7వ వచనం, 8వ వచనములలో తన విశ్వాస పరిమాణము కొలది ప్రవచించాలి, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించడం అయితే బోధించడంలో, హెచ్చరించుటైతే హెచ్చరించటంలో, పంచిపెట్టుటైతే పంచిపెట్టులో, వీటన్నింటిలో కూడా దేవుడు తనకిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారముగా ప్రవర్తించాలి. అండ్ వాట్ ఈజ్ దట్ పరిమాణం? అది ఎంత? వాట్ ఈజ్ దట్ లెవెల్? వాట్ ఈజ్ దట్ మెజర్ ఆఫ్ ఫెయిత్? God has distributed His Spirit. దేవుడు తన ఆత్మను మన అవసరముల కొరకు, కొరింథీ పత్రికలో చూస్తాం, మన అక్కరల కొరకు, మన ఎదుగుదల నిమిత్తం, మన ప్రయోజనము కొరకు, 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఉన్నది. కానీ ప్రతి ఒక్కరిలో దేవుడు తాను ఆశించిన విశ్వాస పరిమాణము ప్రకారముగా మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు, మనకి కొన్ని డ్యూటీస్ అప్పగించాడు. We were appointed for a purpose, for a responsibility, not of our responsibility. మనం అనుకొని నేను ఇది చేయగలను, నేను అలా ఉండగలను, నేను అలా చేయగలను అని మనం అనుకునే మన క్యాపబిలిటీస్ కాదు, మన సామర్థ్యము కాదు, మన ఎబిలిటీ కాదు, మన పాసిబిలిటీ అంతకంటే కాదు, బట్ గాడ్స్ పాసిబిలిటీ. మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు మన నుండి ఎంత విశ్వాస పరిమాణం, ఎంత విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? How much is He expecting from us? Can we think of that? How much can we think of that? ఇక్కడ నేను ముగ్గురు భక్తులను గురించి చిన్న హింట్స్గా, వారిని మనందరికి పరిచయమైన వారే వాళ్ళు, కాకపోతే నేను చిన్నగా హింట్ లాగా వారి గురించి పరిచయం చేసి నా మాటలు నేను ముగిస్తాను. మొదటి వారెవరంటే యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు, మనం ఆదికాండంలో చదువుతాం. యోసేపు జీవితం గమనించినప్పుడు, యోసేపు జీవితంలో అభివృద్ధి పొందుచుండిన విశ్వాసపు పరిధి, దాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. యోసేపు బాలుడిగా ఉండినప్పుడు, తన తండ్రి కనుసైగలో ఉండినప్పుడు, తండ్రి కనుచూపు మేరలో ఉండినప్పుడు, యోసేపు విశ్వాసం జస్ట్ సింపుల్ అన్నమాట, అంతే, జస్ట్ సింపుల్. తన తండ్రి ఏం మాట్లాడినా కానీ, ఏం చెప్పినా, ఏం ఆజ్ఞ ఇచ్చినా, అలా నడవద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా మాట్లాడు, ఇలా తిను అని తండ్రి ఇచ్చిన డైరెక్షన్స్ని చక్కగా నెరవేర్చేవాడు. అండ్ హీ డజంట్ నో ఎనీ వరల్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రికి వెలుపల ఇక ఏ ప్రపంచం తెలియదు యోసేపుకి. దట్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో వరల్డ్, బయట ఇంకేం లేదు అని కాదు. బట్ యోసేపు తన బాల్య వయసులో కొంచెం కొంచెంగా పరిశుద్ధతను గురించి, నీతిని గురించి, దేవుని మార్గమును గురించి కొంచెం నేర్చుకుంటూ ఉన్నాడు.
కానీ ఆ తండ్రి పరిధిలో నుండి బయటకు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే యోసేపు విషయంలో దేవుని విశ్వాస పరిధి ఎలాగుందంటే ఆకాశ నక్షత్రాలు, సూర్య చంద్రులు ప్లస్ ఆకాశ నక్షత్రాలన్నీ యోసేపుకు నమస్కరించాలి. అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, అది యోసేపులో నెరవేర్చబడాలి. ఇప్పుడు యోసేపు తండ్రి ఇంటిలో ఉంటే జస్ట్ లోపల చిన్న చిన్న ఏబిసిడీస్ వరకు మాత్రమే నేర్చుకోగలడు. అందుకని దేవుడు యోసేపుని బయటికి తీసుకొచ్చేసి ఆ ఐగుప్తు రాజు దగ్గర పనిచేసే ఒక ఉద్యోగస్తుని క్రింద పెట్టాడు. ఆయనే పోతిఫరు. పోతిఫరు ఇంట్లో పోతిఫరు దగ్గరికి వెళ్ళగానే యోసేపు పరిధి కొంచెం ఎన్లార్జ్ అయింది. అప్పటి వరకు తన తండ్రి ఇంట్లో, తన తండ్రి వాళ్ళ చిన్నమ్మలు లేకపోతే పెద్దమ్మలు, తర్వాత బ్రదర్స్, మొత్తం ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు బ్రదర్స్. ఇంకా ఇదే ప్రపంచం యోసేపుకి. ఇంకా దాని తర్వాత ఇంకేం తెలీదు. దేవుడు కలలు ఇచ్చాడు తన భవిష్యత్తుని గురించి, బట్ హీ డజంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకని దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ పోతిఫరు ఇంటిలో దేవుడు యోసేపు విశ్వాస పరిధిని విస్తరింపజేస్తూ వచ్చాడండి. పోతిఫరు యోసేపును కొంత వెల ఇచ్చి కొనుక్కున్నాడు తన ఇంట్లో పనిచేయడానికి. తన ఇంట్లో దాసునిగా పనిచేసి పనివానిగా ఉండడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు యోసేపుని. ఇప్పుడు యోసేపు ఎంత ఎదిగిపోయినాడు అని అంటే, ఇప్పుడు పోతిఫరు ఆ ఇంటి పత్రాలన్నీ తీసుకొచ్చేసి, ఇదిగో నా బిజినెస్ ఇది, నా లావాదేవీలు ఇవి, నా ఇన్కమింగ్, నా అవుట్ గోయింగ్ ఇది, యూ మేనేజ్ ఇట్ అని చెప్పేసి తన ఇల్లంతటి మీద ఒక సూపర్వైజర్గా పెట్టేశాడు యోసేపుని. యోసేపు విశ్వాస పరిధి ఎంత విస్తరిస్తుందో మనం గమనించవచ్చు. ఆ తర్వాత రాజ పర్సనల్ సెక్రటరీస్ అనొచ్చు వాళ్ళని, పర్సనల్ అసిస్టెంట్స్ అనమాట. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వాళ్ళిద్దరూ తిని, భక్ష్యకారుడు తిని చూసి రాజుకి ఇస్తే, టేస్ట్ చేసి రాజుకి ఇస్తే నో, ఎలాంటి కీడు లేదు, ఎలాంటి హామ్ లేదు, నో హామ్ అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇస్తే అప్పుడు రాజు తింటాడు. పానదాయకుల అధిపతి కూడా అంతే, తను తాగి చూసి అది నో హామ్ అనుకున్నప్పుడే రాజుకి ఇస్తాడు. అంత పర్సనల్ అనమాట, అంత ట్రస్ట్ వర్ది పీపుల్ వాళ్ళిద్దరు కూడా. ఆ పీపుల్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది దేవుడు యోసేపుని. కొన్ని పరిస్థితుల ద్వారా యోసేపుని నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యోసేపు వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చేసి ఇంకొంచెం తన విశ్వాసాన్ని ఎన్లార్జ్ చేసుకున్నాడు. ఇంకొంచెం తన విశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోసేపు రాజు దగ్గర ఆ ఐగుప్తు దేశం ఒక్కదానికి సరిపడిన విశ్వాసం కాదండి. తన ఇంట్లో ఉండినప్పుడు, తండ్రి దగ్గర ఉండినప్పుడు విశ్వాస పరిధి కొంచెం పెరుగుతూ వచ్చి ఐగుప్తు దేశంలో సింహాసనం అధిష్ఠించినప్పుడు యోసేపు విశ్వాసం ఇంకొంచెంగా ఎలాబొరేట్ అయింది, ఇంకొంచెం ఎన్లార్జ్ అయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు ధాన్యం సమృద్ధిగా పండిన కాలంలో ఇంకొంచెం డెవలప్ అయింది యోసేపు విశ్వాసం. ఎంతగా అంటే చుట్టూనున్న సమస్త దేశములకు సరిపడినంత. ఒక్క ఐగుప్తు దేశం కాదండి. ఆదికాండం 41వ అధ్యాయము 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తుకు వచ్చారు. కరువు రాగానే ఐగుప్తీయులు యోసేపు దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ధాన్యం అయిపోయింది, మేమేం చేయాలి అని అంటే, వాళ్ళందరూ ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే 55వ వచనం. అప్పుడు ఫరో అన్నాడు, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాడు. ఐగుప్తీయులతో మాత్రమే కాదు, ఐగుప్తు చుట్టూనున్న సమస్త దేశాలకు అదే మాట చెప్తాడు ఫరో. యోసేపు మీతో ఏం చెప్తాడో అది చేయండి. విశ్వాస పరిధి ఎక్కడ నుండి ఎంతవరకు డెవలప్ అవుతుందో గమనించండి.
మనం అనుకుంటాం, నాకు ఈ విశ్వాసం చాలులే, నాకు సరిపోద్ది, నా లైఫ్కి ఇది సెట్, నా పరిస్థితులకి, నేనున్న టైమింగ్స్కి నాకు ఇది సరిపోతుంది అని మనం అనుకుంటాం. నో, అది మనకి సరిపోదు. ఇప్పుడు మనం కలిగిన విశ్వాసము మనకు చాలదు. వీ హ్యావ్ టు హ్యావ్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము విస్తరింపబడాలి, మన విశ్వాసము అభివృద్ధి పొందాలి. ఆ తండ్రి ప్రార్థిస్తాడు ప్రభు దగ్గర మార్కు సువార్తలో, అయ్యా నాకు విశ్వాసం ఉంది, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయపడు, అపనమ్మకం ఉండకుండా చేయ్యా. మార్కు సువార్తలు గమనిస్తాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. మన ప్రార్థన ఇది కావాలి. దేవా, మా విశ్వాసం అభివృద్ధి చేయి. అపోస్తుల కార్యాల్లో శిష్యులు ప్రభుని వేడుకుంటారు, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి. అపోస్తలులు వేడుకున్నారు, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి. మన విశ్వాస పరిధి విస్తరింపబడాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ కంటే వీ హ్యావ్ టు గో లిటిల్ మోర్ అబవ్ అవర్ లెవెల్. మన సామర్థ్యాన్ని మించి, మన స్తోమతను మించి, మన జ్ఞానాన్ని మించి మనం అడుగు ముందుకు వేయాలి. నెంబర్ 2, ఎస్తేరు జీవితంలో కూడా ద సేమ్ అలానే కనపడుతుంది. బానిస పిల్ల అయిన ఎస్తేరు 127 సంస్థానాల అధిపతిగా, రాణిగా సింహాసనం మీద కూర్చుంది. ఎస్తేరు విశ్వాసం పరిధి కూడా అలాగనే ఎన్లార్జ్ అవుతూ వచ్చింది. పినతండ్రి సంరక్షణలో ఉండినప్పుడు, ఆయన ఏలుబడిలో ఉండినప్పుడు మొర్దెకై ఏం చెప్తే అదే చేస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ వరల్డ్ ఏం తెలీదు ఎస్తేరుకి. కానీ అది సరిపోదు ఎస్తేరుకి, బికాస్ షీఈస్ గోయింగ్ టు రూల్ 127 nations. And also she is going to have the faith which would save, which would protect the lives of the Jews who were dispersed in the whole nations of 127. 127 సంస్థానాలలో చెదరిపోయి ఉన్న యూదులకు, వాళ్ళందరికీ సరిపడినంత విశ్వాసం ఒక్క యవనస్తురాలు సంపాదించుకోవాలి. వీళ్ళెవ్వరికి రాలేదు ఆలోచన, నేను నశించదనో, నేను రాజు దగ్గరికి వెళుతున్నాను, మీరందరూ కలిసి, యూదులందరూ కలిసి సమాజ మందిరంలో సమకూడి నా కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒక యవనస్తురాలిలో ఎంత మందికి సరిపడినంత విశ్వాసం సమకూర్చబడినది. ప్రభు మన నుండి అదే కోరుతున్నాడు. బలహీనులకు చాలినంత విశ్వాసం మనలో నుండి పుడుతుంది. మనకివ్వబడిన ద బెస్ట్ రెస్పాన్సిబిలిటీ అది. వి ఆర్ ద పీపుల్ హు సర్వ్. మనం పరిచారము చేయువారము. పరిచారము అని అంటే విశ్వాసం పంచిపెట్టాలి, ప్రేమ పంచిపెట్టాలి, మంచితనం పంచిపెట్టాలి, పరిశుద్ధత పంచిపెట్టాలి. ఎవ్రీథింగ్. దేవునిలో నుండి ప్రతి మంచి గుణాన్ని, ప్రతి మంచి స్వభావాన్ని మనం పంచిపెట్టాలి. We are the people who have a golden responsibility on our crowns. విశ్వాసం. యోసేపు సమస్త దేశాలకు పంచిపెట్టాడు. ఎస్తేరు 127 సంస్థానాలలో చెదరి ఉన్న యూదులకు పంచిపెట్టింది విశ్వాసాన్ని. 3వ వ్యక్తి దానియేలు కూడా అంతే. బాలుడిగా ఉండినప్పుడే ఒక యవన ప్రాయం కంటే ఇంకొంచెం చిన్నగానే ఆ టైంలో తన స్వదేశం నుండి పరాయి దేశానికి బానిసగా వెళ్ళాడు, కొనిపోబడ్డాడు పరాయి దేశంలోనికి. అప్పటి నుండి దానియేలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాడో తెలుసా? 70 సంవత్సరాలు. ఏమని? ఈ బానిస దేశంలో నుండి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళని కాదు, చెదరిపోయిన మా జీవితాలను
మేము పాపం చేశాం కాబట్టి మమ్మలను చెరకప్పగిచ్చేవయ్యా అని దానియేలు తన ప్రార్థన అంతట్లో పాపపు ఒప్పుకోలు చేస్తాడు. మేము ఈ శిక్ష అంతటికి తగిన వారమే, సిగ్గే మాకు తగి ఉన్నది, మేము అపరాధం చేసిన వారము, కానీ మమ్మలను క్షమించి మమ్మలను నీకు రాజ్యముగా చేసుకో. ఆ తర్వాత మాకు నువ్వు ఇచ్చిన దేశం యెరూషలేము దేశం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు నిలిచి ఉంటాయని చెప్పావు కదా, ఆ దేశాన్ని నువ్వు నిర్మించాలి. And that prayer was continued for 70 years, not just 1 year. 70 సంవత్సరాల వరకు ఆ ప్రార్థన అలా కొనసాగుతూనే ఉండింది. ఆ 70 సంవత్సరాలలో బబులోను చెరలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీలు యూదులకు దానియేలు విశ్వాసం ఎంత సరిపడింది అని అంటే, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి కీడులు కలగకుండా వారికి సహాయపడింది. అలాగనే 70 సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతారు, చరిత్రలే మర్చిపోతారు. చరిత్రలు మర్చిపోయే అవకాశం చాలా ఉండింది. మనుషులను మర్చిపోతారు, అలవాట్లు మర్చిపోతారు, ఆచారములు మర్చిపోతారు, దేవుని చట్టాలు, దేవుని కట్టడలు మర్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ 70 సంవత్సరాల తర్వాత కూడా దానియేలు ప్రార్థన చేసిన, దానియేలు పంచిపెట్టిన ఆ విశ్వాసము ఆ అన్యరాజైన పర్షియా రాజు కోరెషు ఆజ్ఞ బయలుదేరి చేశాడు. ఆకాశము క్రింద నిజ దేవుడైన యెహోవాను సేవించు వారెవరో వెళ్ళండి, వెళ్ళి మీ రాజ్యం కట్టుకుపోండి అని బానిసలకి ఒక పిలుపునిచ్చి పంపించాడు. ఏది ఒక రాయల్ కాల్ ఇచ్చి పంపించాడు. అన్ని సంవత్సరాల వరకు వారిని ప్రిజర్వ్ చేసింది ఏంటంటే దానియేలు విశ్వాసం. ఆ ఒక్కడి విశ్వాసం వలన అన్ని సంవత్సరాలు కాపాడబడింది అని మనం చెప్పొచ్చా? అలా ఆలోచించవచ్చానంటే ఖచ్చితంగా ఆలోచించవచ్చు. బికాస్ హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనము ఈ విశ్వాస లెగసీని వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మనలో నుండి మనల్ని చూడగా విశ్వాసము వృద్ధి పొందాలి. మనల్ని చూడగా బలహీనులు కూడా విశ్వాసాన్ని పెంచుకోవాలి. అంత బలమైన విశ్వాసంతో దేవుడు మనల్ని నింపాలని వేడుకున్నాం. దేవా, నా విశ్వాస పరిధిని ఎన్లార్జ్ చేయండి, అభివృద్ధి చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. ఎస్తేరు విశ్వాసం ఎలా అభివృద్ధి పొందిందో, 127 సంస్థానాలు. ఆ నంబరింగ్ వింటున్నప్పుడు కొంచెం ఎగ్జాగరేట్గా అనిపిస్తుంది, కానీ సత్యం అది. యోసేపేమో సమస్త దేశాలకు సరిపోయింది యోసేపు విశ్వాసం. మరి ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. కానీ అదొక ప్రశ్న, అది ఒక డౌటే. ఎందుకంటే 25వ అధ్యాయము 8-9 వచనాలు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పాను. బుద్ధి గల వారి దగ్గర ఎక్స్ట్రా సిద్ధలలో నూనె ఉంది, కానీ వాళ్ళు అన్నారు మాకు మీకు చాలదేమో, మీరు పోయి కొనుక్కోండి. అక్కడ లేఖనం అదే రైట్, కానీ మనం ఆలోచించవచ్చు. అదేమంటే, బుద్ధి లేని వారికి కూడా సరిపడినంత ఉంటే, చాలినంత నూనె ఉంటే, యేసుప్రభు వారు అన్నారు సీమోను పేతురుతో, నీ నమ్మిక ఎప్పుడో తప్పిపోయేది, ఎగిరిపోయేదే గాలికి. సాతాను మిమ్మును గోధుమలు జల్లించినట్లుగా జల్లించవలనని చూస్తున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను మీకోసం వేడుకున్నాను. ప్రభు ఇచ్చిన ఆ విశ్వాసము, ప్రభు ఇచ్చిన ఆ బలము పేతురుకి సరిపడింది. పేతురుకి ఇన్నఫ్గా సరిపడింది.
మన విశ్వాసము అనేకులకు సరిపడినట్లుగా, మన విశ్వాసం అనేకులను రక్షించినట్లుగా, మన విశ్వాసం అనేకుల్ని బలపరచునట్లుగా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నా విశ్వాస పరిధిని విస్తరింపచేయండి. భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా అనే ఆ ప్రశ్నలో మనం ఉండకూడదు. మనలో విశ్వాసం కనుగొనాలి, అంతే. విశ్వాస వీరులనుగా మనల్ని కనుగొనాలి. నీ ఉద్దేశం చొప్పున, నీ పరిమాణము చొప్పున, నీ ఎక్స్పెక్టేషన్ చొప్పున నా విశ్వాస పరిధిని విస్తరింపచేయ్యా. నన్ను దీవించండి. నన్ను ఒక బ్లెస్సింగ్గా, నాలో నుండి విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని అని ఉంది నీ వాక్యం. నాలో నుండి పారాలి. నేను విశ్వాసపు నదులు ప్రవహించే ఒక ఊటగా నన్ను చేయండి అని ప్రభుని వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.